క్యాబ్ డ్రైవర్ హీరో అయ్యాడని. నిజంగా మీరు క్యాబ్ డ్రైవర్ నుంచి హీరో అయ్యారా? అంటే ఈజీయేనా ఒక క్యాబ్ డ్రైవర్ హీరో అవ్వడం? లేదు వెనకాల ఏమన్నా స్ట్రగుల్ ఉందా? ఎనకాల స్ట్రగులు చాలా ఉందండి. హ్మ్. క్యాబ్ డ్రైవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోని పెడుతుర్రు. బట్ హీరో నాకంత యాక్సెప్ట్ చేయటం నాకిష్టం ఉండదు. హ్మ్. సో, వాళ్ళు వాళ్ళు పెడుతుంటే హ్యాపీ. వాళ్ళు అనుకుంటుంటే హ్యాపీ. కాకపోతే తరుణ్ భాస్కర్ సారు ఆడియో ఫంక్షన్‌లో తను క్యాబ్‌లో కలిసారు అని చెప్పినప్పుడు హ్మ్. దాన్ని నేను ఒక క్యాబ్ డ్రైవరు. తరుణ్ గారు ఆ క్యాబ్‌లో కలిసినప్పుడు నాకు అవకాశం ఇచ్చి, ఇలా నేను హీరో అయ్యాను అని చెప్పి అందరూ అంత ఈజీ అని అనుకుంటున్నారు. హ్మ్. దీని వెనుక ఒక 13 ఇయర్స్ జర్నీ ఉందండి. నేను 2013లో సినిమా ఇండస్ట్రీకొచ్చిన. హ్మ్. వచ్చి 2014లో సత్య మ్యాపి గారి దగ్గర ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్స్ చేసిన, డాన్సులు నేర్చుకున్న అక్కడ. తర్వాత రంగభూమి, రవీంద్ర భారతి లాంటి థియేటర్‌లో ఎన్నో నాటకాలవి కొన్ని ప్లేస్ చేసిన. అలా చేసుకుంటూ యాక్టింగ్ స్ట్రగుల్ ఒక 3 ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక 2016 అంటే తరుణ్ భాస్కర్ గారు నాకు కలిసిన టైం వరకు 3 ఇయర్స్ స్ట్రగులింగే అనమాట. అంటే హ్మ్. మీరు ఇప్పుడు యాక్టర్‌గా మీకు తెలుసు కదా! అంటే ఎంత స్ట్రగుల్ ఉంటదో మనకిప్పుడు. అప్పట్లో 2000 నేనొచ్చిన 13 టైంలో ఏందంటే కొత్త వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఉండేది హ్మ్. గాదు. కొత్త వారికి తొందరగా అవకాశాలు వచ్చేది కాదనమాట. సో, చాలా స్ట్రగుల్ అవుతుండే ఫోటోలు పట్టుకొని ఆఫీసులు తిరుగుతుండే, ఆడిషన్‌లు ఇస్తుండే. అప్పుడేమైందంటే ఇప్పుడు మనం యాక్టర్ అవుదామని వచ్చినప్పుడు ఊరు నుంచి కొన్ని మనీ తెచ్చుకుంటాము. అది తెచ్చుకున్న మనీ అయిపోయింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మనం అప్పులు చేస్తుంటాం. అది అయిపోయింది.